నర్సంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకటరెడ్డితో సహా 12 మంది కౌన్సిలర్లు అందరూ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చైర్పర్సన్ గుంటి రజనీకిషన్ పై అవిశ్వాసం తీర్మానం కోసం మేమందరం అధికారులకు తెలిపిన అనంతరం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మళ్లీ అదే చైర్పర్సన్ కు మద్దతు తెలపాలని విప్ జారీ చేయడం పట్ల తాము మనస్తాపానికి గురి అయ్యామని, అందుకే వారి పద్ధతి నచ్చక పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. 2 రోజుల్లో కౌన్సిలర్ పదవులపై కూడా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మా సభ్యులందరూ కలిసి అవిశ్వాస తీర్మానం కొరకు వెళ్ళడం జరిగింది. కానీ అప్పుడు ప్రభుత్వం 3 సంవత్సరాలకు లేదు, 4 సంవత్సరాలకు జీవో అన్నందువలన అప్పుడు వెనక్కి తిరిగి రావడం జరిగింది. అప్పుడు ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు కూడా వద్దు, నేను సమన్వయపరుస్తా అని చెప్పడంతో అందరూ కూడా ఆగిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ అయిపోగానే మరి అతని మీద అవిశ్వాసానికి వీరందరూ పోయి అడగగా నేను మాట్లాడతాను అని చెప్పి కొంత సమయం 2వ తారీఖు వరకు అని చెప్పాడు. ఆ 2వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు కూడా ఎటువంటి సమన్వయపరచడము జరగలేదని వీళ్ళు 14 మంది కలిసి మనోళ్ళందరూ కలిసి పోయి అవిశ్వాసం తీర్మానానికి కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చి రావడం జరిగింది. దానికి ఈరోజు 30వ తారీఖు అవిశ్వాస తీర్మానానికి వారు టైం ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు సుదర్శన్ రెడ్డి గారు వీరిని పిలిచి మరి విప్పుల మీద సంతకాలు తీసుకొని మరి అందరినీ నేను సమయపరుస్తాను, అందరూ కూడా విప్పుల మీద సంతకాలు పెడతారని చెప్పి విప్పుల మీద సంతకాలు పెట్టి వారి మీద నమ్మకంతో వచ్చినారు. కానీ 15 మందే పెట్టారు. మిగతా 3 కౌన్సిలర్స్ చైర్మన్తో కలిసి వారు పెట్టడం జరగలేదు, వారు రావడం జరగలేదు. మరి ఇప్పుడు సమన్వయం అనేది చేయలేదని మేము విశ్వసిస్తూ వారిని పెట్టినందుకు మరి పెట్టిన వాళ్ళను మా మీద విప్పేందుకు వారి మీద విప్పు లేకపోవడం ఏంటి అనేది వీరందరూ కూడా ఆవేశానికి గురి కావడం జరిగింది. మరి ఆ 3 మీద పెట్టకుండా ఆ 3ని విశ్వసిస్తూ మరి 15 మందిని విశ్వసించలేదా అనే భావన అందరి లోపల కలిగింది. దానికే ఈరోజు అందరు కూడా పార్టీకి పదవికి రెండింటికి కూడా రాజీనామా చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పుడు ఈరోజైతే పార్టీకి రాజీనామా చేస్తున్నాము. మరి పదవికి అనేది ఇప్పటికిప్పుడు అయ్యేది కాబట్టి అదొక ఫార్మేట్లో రేపు కలెక్టర్ గారికి సమర్పించాలి. కాబట్టి ఆ ఫార్మేట్లో రేపు కానీ ఎల్లుండి కానీ కలెక్టర్ గారు టైం తీసుకొని అక్కడికి పోయి రాజీనామా చేద్దామని అందరూ ఏకాభిప్రాయంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు గుంటి రజనీకి మీరందరూ మద్దతుగా ఓటేయాలని, అవిశ్వాసంకి పోవద్దు అని చెప్పి రెండిట్లో ఏదో ఒకటి చేయండి అని చెప్పి మాజీ ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు విప్పు జారీ చేయడం అందరికీ బాధాకరం అనిపించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి సుదర్శన్ రెడ్డి గారి మీద మాకేం ద్వేషం లేదు, కానీ ఇప్పుడు కిషన్ అంటే ఆయన ఫెయిల్ అయ్యి మమ్మల్ని అందరినీ ఫెయిల్ చేస్తూ మరి